బ్రేకింగ్ న్యూస్ రెటిక వైష్ణవి హత్య కేసులో కూడా ఇప్పటికే భర్త హరిబాబుతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అతని అరెస్ట్ చేయడం కాదు, మాకు అప్పచెప్పాలి, అప్పుడే వైష్ణవి ఆత్మకు శాంతి చేకూరుతుంది, న్యాయం జరిగినట్టు అంటూ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. హరిబాబును మాకు అప్పచెప్పాలి, మేమే తగిన న్యాయం చేసుకుంటామంటూ కూడా కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హరిబాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే రిమాండ్కి తరలించారు. హరిబాబుతో పాటు వారి తల్లి లక్ష్మి అలాగే ఇద్దరు సోదరులు కూడా ఈ రోజు అయితే అరెస్ట్ చేసి మొత్తంగా నలుగురిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సో ఈ నేపథ్యంలో తదుపరి విచారణ ఎలా ఉండబోతుందని ఉత్కంఠ నెలకొని లోపే ఈ లోపల కూడా అటు ఎవరైతే కుటుంబ సభ్యులైతే కోరుట్ల బస్ స్టాండ్ ముందే పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపట్టారు. సో దీంతో ఈ కేసులో అసలు ఏం జరుగుతుందనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. హరిబాబును ఎన్కౌంటర్ చేస్తేనే మా కూతురి న్యాయం జరిగినట్టు అంటూ కూడా ఇప్పటికీ కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. తమకు న్యాయం జరగదని, ఏదైతే మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు, విచారణ కొనసాగిస్తూ ఉంటారు. సో ఇదంతా కాదు, ఎన్కౌంటర్ చేస్తేనే తమ కూతురికి న్యాయం జరుగుతుందంటూ కూడా వైష్ణవి కుటుంబ సభ్యులైతే సో ఆందోళన చేస్తున్నారు. సో లేకపోతే తమకైనా అప్పగించాలంటూ కూడా బంధువులు కోరుతున్నారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు కూడా ఆందోళన చేస్తామంటూ కూడా బంధువులైతే ఇంకా డిమాండ్లు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో ఒక పక్కన కేసు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అసలు వైష్ణవి హత్యకు సంబంధించి కూడా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయని చెప్పాలి. కేవలం అదనపు కట్నం కోసం అటు అత్త నుంచి కూడా వేధింపులు అయితే మొదలయ్యాయి. సో అసలు భర్త ఉండగానే అత్త ఫోన్ చేసి దుర్భాషలు మాట్లాడటం, సో ఇద్దరు తిట్టుకున్న నేపథ్యాలు కూడా చోటు చేసుకున్నాయి. అయినా కూడా ఒక పక్క నుంచి భర్త నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం, సో వాంటెడ్ గానే పక్కా ప్లాన్ వేసుకుని మరి అటు వైష్ణవిని అయితే హత్య చేశారు. సో హత్యకు సంబంధించి కూడా ఆ రోజు ఆ రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని ఆరోపణలు అయితే చేశారు. సో ఏదైతే నా కూతురికి మత్తు మందు ఇచ్చారు, లేదంటే నా కూతురు అరవకుండా ఉండదు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చే ఈ ఘటనకి పాల్పడ్డారంటూ కూడా వైష్ణవి కుటుంబ సభ్యులైతే చెప్పడం మనం చూసాము. సో 5 నెలల కడుపుతో ఉన్న వైష్ణవిని ఇంత కిరాతకంగా హత్య చేయడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు చుట్టుపక్కల వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. సో అసలు వైష్ణవికి న్యాయం జరగాలంటే కనుక భర్త హరిబాబును మాకు అప్పచెప్పండి, లేదంటే ఎన్కౌంటర్ చేయండి, ఎన్కౌంటర్ చేస్తేనే మా కూతురికి న్యాయం జరిగినట్లు అంటూ కూడా పలు డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కోరుట్ల బస్ స్టాండ్ సమీపంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఆందోళనకైతే దిగారు. సో మరి దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారు అనేది కూడా ఉత్కంఠగా మారిందని చెప్పాలి. ఒక పక్కన కేసు దర్యాప్తు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిబాబుతో పాటు కుటుంబ సభ్యులు, హరిబాబు తల్లి అలాగే సోదరులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే హరిబాబును నిన్న అరెస్ట్ చేయగా వారి తల్లి లక్ష్మి అలాగే ఇద్దరు అన్నలు కూడా ఈ రోజు అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సో ఈ నేపథ్యంలో మరోపక్కన ఇంకా వాళ్ళందరినీ కూడా విచారించాల్సి ఉంది. అసలు ఆ రోజు హత్య జరిగిన రోజు రాత్రి ఏం జరిగింది, సో హత్యకు ఎందుకంటే వైష్ణవి మొహం మొత్తం కూడా గాయాల పాలై ఉంది. అయితే మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి మంచానకేసి కొట్టారంటూ కూడా తన తల్లి అయితే ఆరోపిస్తుంది. లేదంటే మాకు తను ప్రతిఘటించేది వైష్ణవి, లేదంటే తన అరుపులైనా మాకు వినిపించేవి. ఆ రోజు ఇంట్లోకి వచ్చారు వీళ్ళందరూ, పక్కా ప్లాన్ వేసుకునే 4-5 వచ్చి కుటుంబ సభ్యులు మొత్తం హరిబాబు కుటుంబం ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చే నా కూతుర్ని ఇంత ఘోరంగా హత్య చేసి కూడా బయటికి వెళ్ళిపోయాడు, హరిబాబు అయితే పరారయ్యాడంటూ కూడా తన తల్లి ఆవేదన చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాము. సో ఈ నేపథ్యంలో హరిబాబుని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు, మీరు ఎన్కౌంటర్ చేస్తే తప్ప మా కూతురికి న్యాయం జరగదంటూ కూడా ఆందోళన అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మరి దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారు, తదుపరి చర్యలు ఏం తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి. ఏమని
ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి, వాళ్ళకి ఎట్లా శిక్ష పెడుతూ ఎట్లా మంచి పెద్ద శిక్ష పడుతుందో దీనే మంచిగా పట్టుకొచ్చినాము, నీళ్ళు పంపించినాము, వాళ్ళ అమ్మని పట్టుకొచ్చినాము, వాళ్ళ అన్నదమ్ములు పట్టుకొచ్చినాము, వాళ్ళ కాలం నీళ్ళు పంపించినాము. అన్ని రకాలుగా మేము వేగంగానే చేస్తున్నాం. ఇంకా కూడా న్యాయం చేయాలి. తలకాయలు ఏం మాటలు మాట్లాడుతుంది, చంపే అధికారం ఉంటుంది అమ్మఎవరికన్నా. ఏం మాట్లాడుతున్నదండి, అన్ని తెలుసు చెప్పగా ఇంకా మేము కళ్ళని చూడట్లేదా, చూస్తూనే ఉన్నాం కదా. అట్లా కొత్త చెబుతుంది వాళ్ళు అంజేవాడు కళ్ళు ఉంచుతారు కదా, ప్రాణం తీసి ఏం మాట్లాడుతావా? ఇంకొకటి కూడా అర్థం చెప్పాడు సార్. ఇంకో ఆడపిల్ల గొంతు పోయద్దు, అసలు అసలు పెద్ద శిక్ష పడాలని గురి శిక్ష చేయాలి సార్. మమ్మల్ని తీస్తే ఏమొస్తుంది, మమ్మల్ని తీస్తే ఏమొస్తుంది? తప్పే రోడ్ ఎప్పుడు తప్పే తెలియలేని మాటలు మనవరాల కోగిలమ్మ నా బిడ్డ కాపాడపోయినా తల్లి భగవంతుడు కాపాడపోయినా అయ్యో చెప్పేది కదా. ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి, వాళ్ళకి ఎట్లా శిక్ష పెడుతూ ఎట్లా మంచి పెద్ద శిక్ష పడుతుందో దీనే మంచిగా పట్టుకొచ్చినాము, నీళ్ళు పంపించినాము, వాళ్ళ అమ్మని పట్టుకొచ్చినాము, వాళ్ళ అన్నదమ్ములు పట్టుకొచ్చినాము, వాళ్ళ కాలం నీళ్ళు పంపించినాము. అన్ని రకాలుగా మేము వేగంగానే చేస్తున్నాం. ఇంకా కూడా న్యాయం చేయాలి. తలకాయలు ఏం మాటలు మాట్లాడుతుంది, చంపే అధికారం ఉంటుంది అమ్మఎవరికన్నా. ఏం మాట్లాడుతున్నదండి, అన్ని తెలుసు చెప్పగా ఇంకా మేము కళ్ళని చూడట్లేదా, చూస్తూనే ఉన్నాం కదా. అట్లా కొత్త చెబుతుంది వాళ్ళు అంజేవాడు కళ్ళు ఉంచుతారు కదా, ప్రాణం తీసి ఏం మాట్లాడుతావా? ఇంకొకటి కూడా అర్థం చెప్పాడు సార్. ఇంకో ఆడపిల్ల గొంతు పోయద్దు, అసలు అసలు పెద్ద శిక్ష పడాలని గురి శిక్ష చేయాలి సార్. మమ్మల్ని తీస్తే ఏమొస్తుంది, మమ్మల్ని తీస్తే ఏమొస్తుంది? తప్పే రోడ్ ఎప్పుడు తప్పే మీరేమైతారు? పెద్దమ్మనైతే సార్ చెల్లె బిడ్డ కానీ అన్యాయంగా చంపిరు మా బుజ్జిని. అలా నలుగురు సాగు మాకు కావాలా, లేకపోతే ధర్నా చేస్తాం. చట్టం పట్టించకపోతే అలా నలుగురు చంపేదాకా మేము పట్టుబడతాం సార్. 2 పానాలు పోయినాయి సారు. నమ్మించి పెళ్లి చేసుకుండు, ఆ పిల్ల చేసుకోనంటే పురుగుల మందు తాగిండు, కలకలని చేసుకుంది సారు. చేసుకుందానికి గింత అన్యాయం చేస్తారా? తల్లి పెళ్లి వేసుకున్న కంచెలి దాని అంపురా మాకు వేరే కాడ 2 లక్షల కట్నం, 10 లక్షల రూపాయలు వస్తాయి. దాన్ని అంపురా అని పట్టు 24 గంటలు ఫోన్లే. 3 రోజులు ఒక్కడు తేరి ఇంటికోడు వచ్చుడు తెల్లని దాకా వచ్చుడు. వాళ్ళు ఏ కత్తులు ఇచ్చిర్రో 3-4 వచ్చిర్రు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, తల్లి ఆడు 4 కూడా చంపిరు సారు. వాళ్ళ పానాలు మాత్రం పోవాలి మాకు. పోకపోతే మాత్రం చట్టం పట్టించకపోతే మాత్రం ధర్నా చేస్తాం, కథ పెద్దగా ఉంటుంది. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అమ్మ? మరి మీరు పోయి అడిగితే అంటే ఒక హరిబాబుని ఒక్కరిని అరెస్ట్ చేసిరు కదా, వాళ్ళ గురించి ఒక్కరిని అయితే నడదు సారు. అలా 4గురిని వేయాలా, 4గురికి ఉరి శిక్ష తీయాలా. వాళ్ళని ఇచ్చిపెట్టేది లేదు. ఏమంటారు అంటే మీరు ఎంపుడు వాళ్ళు ఎంపుడు పెద్ద గొడవలు అవుతాయి అని జైలుకి పంపిస్తాం, మీరు ఉండురు అంటారు. పానంకు తిస్తాం మేము ఊకుండేది లేదు. 18 నెలల పిల్ల సారు ప్రెగ్నెంట్తో ఉన్నది. గంత మంచి పిల్లని చంపితే మేము ఎట్లా బతుకుడు? 13 అన్నదమ్ములు ఏడ్చేడ్చి పీనుగులు అవుతారు. తెల్లని దాకా పొద్దున్న దాకా ఏడ్చేడ్చి పీనుగులు అవుతారు. సంవత్సరం రాకెట్లు కట్టుకుంటా ఎన్నో ఈడియోలు తీసారు, ఎన్నో సంబరాలు చేసారు. గంత మంచి సక్కని సుక్కని ఎట్లా చంపుతాడు సారు? చంపే అతికరమానికి ఏముంది? మా పిల్లని ఆడు ఎట్లా చంపుతాడు? ఒక్క దెబ్బ కొట్టుకోకుండా మేమే యాదుకున్నాం, ఆడు ఎట్లా చంపుతాడు చెప్పు? పానం చట్టం పట్టించుకుంటేనే కరా. అలా 4 పానాలు తీయకపోతే వాళ్ళు మాకు అప్ప చెప్పుర్రి, మేము 7 కడికలన్నీ అరిగేస్తాం. మీరేమవుతారమ్మా ఇప్పుడు వైష్ణవికి? మీరేమవుతారు? పెద్ద వదిన నేను. నా పేరు గీతాంజలి. ఎక్కడ ఉంటారు మీరు? మేము ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాము. సొంత ఇల్లు అయితే ఇక్కడ.
అయితే మేము ఒక 5-6 months కింద మేము హైదరాబాద్ వెళ్ళిపోయినాం. అప్పటి నుంచి చిట్టి మధ్యలో అతని మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు అడిగినా మేము బాగానే ఉంటున్నాం అన్నారు. ఒక 20-30 times హైదరాబాద్ వచ్చారు, ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ వచ్చి మా దగ్గరికి రాలి అంటే టూరిస్టులు చార్మినార్ గుల్కొండ అక్కడ తిరుగుతారు వస్తారు. అట్లా ఎప్పుడు అడిగినా కానీ చిట్టి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పేమన్నా ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నా అంటే మాకు చెప్పు చిట్టి అని అన్నా కానీ ఏం లేదు, బాగానే ఉంటుండు. అతని తరపున అయితే బాగానే వీడు హరిబాబు అనేవాడు కూడా ఎట్లా అంటే మా ముందు వాళ్ళ అమ్మ చాలా తిడుతుంది అని మొత్తం మమ్మల్ని మా ఫ్యామిలీ మెంబర్ మా అత్తమ్మ కడుపులో పుట్టిన వాళ్ళ లెక్క చేసిండు వాడు. నమ్మించింది చాలా. మా అమ్మ అంటుంది మా అమ్మ దగ్గరికి వెళ్తే చిట్టిని చంపేస్తుంది. మా అమ్మ వద్దు, మా అమ్మ ₹1 పెట్టలేదు నాకు చిన్నప్పటి నుంచి, నా కష్టం మీద నేనే బ్రతికిన అదని చాలా మాటలు చెప్పాడు వాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా చెప్పింది. అక్కడికి వాళ్ళ అమ్మ దగ్గర డైలీ వెళ్తున్నాడంట. నాకు ఇప్పుడు మొన్న వచ్చిన తర్వాత చెప్పారు డైలీ వెళ్తుండంట, డైలీ వస్తుందంట. ఏమైందంటే వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటుంది చిట్టి అమ్మ అని మా అత్తమ్మ చెప్పింది. సరే మరి వెళ్తే పంపించాను. ఆ రోజు వెళ్ళిన తర్వాత చాలా గొడవ పెట్టారు. 3 daysలో చంపేస్తామన్నారంట. 3 daysలో చంపేశారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు వినడానికి అసలు తల్లి వాడి కడుపులో బిడ్డ ఉంది కదా, మా చిట్టి కడుపులో, తను గుర్తుకు రాలేదు. పసికందు కదా తను కూడా, ఆమెను ఎట్లా చంపాలనిపించింది. ఈ హైకోర్టుకి వెళ్ళాలి సార్, ఈ విషయం హైకోర్టుకి వెళ్ళాలి, మోదీ గారి దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. ఇట్లాంటి ఆడపిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారు ఇలాంటి విషయాల వల్ల. మెయిన్గా ఆడపిల్లలకి చెప్పేదంటే నమస్కరిస్తున్నాను, దండం పెడుతున్నా. మీకు ప్రేమ పెళ్ళిళ్ళు అనేది చాలా అంటే చాలా మర్చిపోవాలి. చాలా జరుగుతున్నాయి. ఇంకొక పసికందు అయినా ఎవరైనా కానీ రేప్ కేసెస్ అవి చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా హైకోర్టు పట్టించుకోవాలి. మా ఆడబిడ్డని చంపిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడాలి. మెయిన్గా హరిబాబు వాళ్ళ అమ్మకి పక్కా పడాలి. నలుగురికి ఖచ్చితంగా పడాలి, శిక్ష అనుభవించాలి. బయటకు వస్తాం ఒకసారి మీరేమవుతారు వైష్ణవికి బాబాయ్ అంటే ఏంది మరి? అంటే హరిబాబుకు వైష్ణవికి అంటే గతంలో ఏమైనా గొడవలు జరిగేదా? మీరుతో ఎప్పుడైనా మీకు వైష్ణవి మరి చిన్నాన్న పెద్దనాన్న అని మీకు ఏమైనా బాధలు చెప్పుకునేది? చెప్పేది బాబాయ్, మా దేవుని దయ వల్ల మేము భార్య భర్తలు మంచిగా బతున్నాం. మా అత్తతోటి మా బావతోటి ఇబ్బందులు అవుతున్నాయి. నాన్న మరి ఎట్లా అంటే బిడ్డ పోని, ఎందుకంటే సరిదిద్దుకుంటే కరెక్ట్ ఉంటుంది. సరిదిద్దుకపోతే వాళ్ళకు మోసం వేసినట్టు అయితే బిడ్డ పోని, వాళ్ళ పోయి బతుకో బిడ్డ అని చెప్పేసిన. అట్లా 2-3 సార్లు చెప్పింది. ఏగి చంపుతారా, మనిషిని చంపేంత శక్తి ఓనుకుంది. చేసుకున్న భర్తనే కరెక్ట్ ఉన్నాడు. వాళ్ళు ఉంటే ఉండని, లేకపోతే లేదు. చేసుకున్న భర్తే కరెక్ట్ ఉండు కానీ మేము అనుకున్నాం అంతే. వానికి మొత్తం మత్తు మందులు ఇచ్చి తాగిపిచ్చి తినబెట్టి హాస్పిటల్లో మొత్తం వేసుకుంటా తీసుకొచ్చుకుంటా అల్లా పెట్టుకుంటా. మాకు తెలియదు ఆ పొక్క తోడింది కూడా మాకు తెలియదు, అది ఎస్పీ గారికే తెలుసు. అది మాకు కూడా తెలియదు అలా పెట్టిందని కూడా. ఈ మత్తు మందులు, మత్తు సూదులు వేసుకుంటూ నడిపించిండు కారణం. అది మా సిట్టికి మాకు తెలియదు. ఆ పొక్క తోడింది మాకు కూడా తెలియదు, పొక్కలు ఉన్నది కూడా మాకు కూడా తెలియదు. కాబట్టి ఎస్పీ గారు వచ్చారు, డైరెక్ట్ అది చూసిండ్రు. కాకపోతే అమ్మాయిని దారుణంగా చంపేసిండు. అలాంటి వాడు భూమి మీద బతకదు. అలాంటి వాడు ఉంటే జీవితంలో మొత్తం ఆడపోరాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అలాంటి వాడిని ఉరిశిక్ష ఇస్తే చాలా మంచి కూడా సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే వైష్ణవి తిరిగి రాదు, మరి వైష్ణవి చంపడం లోపల ఇటు హరిబాబు ఉన్నారంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారంటున్నారు కదా. అంటే మీరు అక్కడికి వెళ్ళి ఏమన్నా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా? వాళ్ళ అమ్మ హరిబాబు అమ్మతో, అమ్మ పెళ్లి చేసుకున్నారు కదా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇష్టం లేదు అంటే వాళ్ళని అడిగినాం, ఆమెకు ఇష్టం లేదు. మొత్తం మీద ఆమెకు మొత్తం అద్దురా అన్నట్టు ఉంది ఆమెకు. కాకపోతే అల్లుడు అంటోడు ఏం చేసినంటే నేను చదువుకుంటాగా అన్నాడు. మేము నమ్మినాం. తల్లికి తండ్రి ఉన్నాడో లేడో తెలియదు కానీ తల్లి అయితే అన్నదమ్ముడు అయితే మొత్తం మీద ఆమెకు వద్దు అని కూడా పట్టుబట్టిరు. ఆమెను చంపేరా అని తల్లి కూడా ఓర్ కాంప్రెషన్ తల్లి. దాన్ని మాట్లాడద్దు, నాకు ఆ తల్లి ఉన్నది కానీ వద్దు. కాకపోతే ఆమెతోటే ఈ పొలని చంపేసిండు సార్. దండం పెడతా, చిన్న సిట్టి అది అన్యాయంగా చంపేసిండు. ఇది మొత్తానికైతే ఏదైతే నమ్మించి గొంతు కోసినటువంటి హరిబాబు, ఆ హత్యకు ప్రేరేపించినటువంటి హరిబాబు తల్లిదండ్రులను కఠిన